హలో అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ సండే రోజు వ్లాగ్ అండి. మేము చర్చ్‌కెళ్ళి బయటకొచ్చాము 1:30కి ఆ టైంకి. అప్పుడు అందరూ బయటకి వెళ్తారు కదా! చర్చ్‌లోనే ఫుడ్ మాట. అంటే నెలలో ఫస్ట్ ఆదివారం ఫుడ్ చర్చ్‌లోనే పెడతారు. మధ్యాహ్నం ఫుడ్ అయితే ఇంక అక్కడ తినేసాము. తినేయడం అంటే బాక్స్‌లో ఇస్తారండి ప్రతి మంత్. అలాగే తింటాము. బానే ఉంటుంది ఫుడ్ అయితే చాలా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అవాళ నైట్ మరి సండే అనేసరికి మాకు నాన్ వెజ్ ఉండాలి కదా ఇంట్లో అని చెప్పేసి మరి అన్నయ్య కూడా తింటారు. ఖచ్చితంగా బిర్యానీ అనేది చేయమంటారు ఏదో ఒకటి. కాబట్టి అవాళ నైట్ నేను దమ్ బిర్యానీ అనేది చేశాను. బిర్యానీ అది చాలా బాగా వచ్చింది. ఈ మాట నేను చెప్పడం కాదు, ఇంట్లో వాళ్ళు అన్నారు చాలా బాగుంది బిర్యానీ అని చెప్పేసి అన్నారు. మన ఛానల్‌లోని కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయండి. కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా నేను ఏమేమి వంటలు బాగా చేయగలుగుతానో ఆ వంటలన్నీ మన ఛానల్‌లో పెట్టడం జరుగుతుంది. అలాగే మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి బిర్యానీ అయితే దమ్ పెట్టేసాను. ఇలాగ ఒక 10 మినిట్స్ అలా పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది. అలాగే నేను ఇంకో విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. మనం డైలీ మిల్క్ తాగుతూ ఉంటాం కదా! నాకొకళ్ళు చెప్పారన్నమాట. అంటే నేను రాగి జావ తాగితే 3 గ్లాసులు మిల్క్ తాగినంత సమానమంట. అంటే మనం రాగి జావ గ్లాస్ తాగితే 3 గ్లాసులు మిల్క్ తాగినంత ఎనర్జీ వస్తుందని చెప్పేసన్నారు. అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే డే బై డే ఒకరోజు మిల్క్ తాగుతున్నాను, ఒకరోజు రాగి జావ అలా తీసుకుంటున్నాను. నాకు మిల్క్ తాగడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది. కానీ ఇలాగా ఈ రాగి జావ అయితే కొంచెం అలవాటయింది. ఎందుకంటే ఇంట్లో డైలీ అమ్మ తాగుతూ ఉంటారు కాబట్టి నాకు కూడా అలవాటు చేశారు. హెల్త్ అయితే కొంచెం బానే ఉంది. అప్పటి నుంచి కొంచెం ఓపిక అది బానే ఉంటుంది. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేదాన్ని. కాలేజ్ టైంలోనైతే ఫుడ్డు సరిగ్గా తినక ఈ ఎగ్జామ్స్ అన్నీ హడావిడి తినం కదండీ! కాలేజ్ టైంలో హడావిడిగా ఉంటాం. సరిగ్గా ఫుడ్ అనేది పట్టించుకోము. ఆ కాలేజ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి బాగా వచ్చేసాయి. ఆ తర్వాత నేను ఫుడ్ సరిగ్గా తినక చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల నాకు కొంచెం హెల్త్ అనేది బాగుంది. నైట్ అయితే నేను బిర్యానీ చేసి ఇంకా 2 పూటలు అంతే మార్నింగ్ కూడా బిర్యానీ ఉంది. ఆఫ్టర్నూన్ తిన్నామాట. మండే ఆఫ్టర్నూన్ బాగుంది అయినా. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మ్యాచ్ కదండీ! సండే మ్యాచ్ అయింది కదా! మ్యాచ్ చూస్తూ మేము బిర్యానీ తింటూ బాగా ఎంజాయ్ చేసాం. మ్యాచ్‌ని చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తాం అమ్మ, నేను, అన్నయ్య మొత్తం అందరూను. అలా మ్యాచ్ చూస్తూ ఒకవైపు నేను బట్టలు వాషింగ్ అనేది పెట్టేసుకున్నాను. వాషింగ్ మిషన్‌లో బట్టలేసుకొని నేను ఇంకా సండే అంటే ఏదో ఖాళీగా అందరూ ఖాళీగా ఉండాలనుకుంటారు కానీ ఆ రోజే పనులు ఎక్కువగా ఉంటాయండి. బయటికెళ్ళి రావడం, నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో వంట ప్రిపేర్ చేయడం. మా అమ్మగారు చేయాలంటే మా అమ్మగారికి బిర్యానీ రాదండి. నాకు కూడా రాదు. మన లాక్డౌన్ టైంలోని కోవిడ్ టైంలో మనకి వంటలనేవి నేర్చేసుకున్నాను. నాకు బాగా బయట ఫుడ్ ఏం తినేవాళ్ళం కాదు కదా! ఏదైనా మనకి మంచిగా తినాలనిపిస్తది. ఆ టైంలో ప్రతి యూట్యూబ్ చూడడం, వంటలు నేర్చుకోవడం అలా నాకు అలవాటయిపోయింది. అంటే మామూలు వంటలైతే వండేస్తారు కానీ బిర్యానీలు కొంచెం స్పెషల్‌గా ఉండే రెసిపీస్ అయితే యూట్యూబ్ చూసే వండుతాను. అలాగ నాకు కొన్ని వంటలనేది బాగా నేర్చుకున్నానండి. బాగా యూజ్ అయింది మొబైల్ ఆ టైంలోనైతే నాకు. వంటలు నేర్చుకోవడానికి గానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ గానీ చాలా మంచిగా యూజ్ అయింది. ఒక రెసిపీస్ అనేవి నేను కొంచెం ట్రై చేస్తుండేదాన్ని ఆ టైంలోని ఇంట్లో వాళ్ళకి పెట్టడం. ఫస్ట్ టైమ్ సరిగ్గా కుదిరేవి కాదు కానీ, తర్వాత నుంచి బాగా కుదిరేవి. బిర్యానీ అయితే ఫస్ట్ టైమే బాగా వచ్చిందండి. అందరూ బాగా చేసావు అన్నారు. దమ్ బిర్యానీ అయితే పులావ్ వాటర్ మరగబెట్టి అందులో రైస్ ఏసి అదే బిర్యానీ అనుకునేదాన్ని. నాకు తెలీదు. దమ్ బిర్యానీ ఎలా చేయాలి మా అన్నయ్య చెప్పారన్నమాట. ఇలా చేయాలి అని చెప్తే అప్పటి నుంచి చేయడం బట్టి నాకు ఇప్పుడు బిర్యానీ అనేది ఇప్పుడు హోటల్‌లో ఎలా చేస్తారు సేమ్ అంతకన్నా బాగా చేస్తున్నానని చెప్తారు మా అన్నయ్య. హోటల్‌లో తినడానికి కూడా అంత ఇష్టపడరు. ఇంట్లో చేసిందే బాగా ఇష్టపడతారు. ఇలాంటి రెసిపీస్ అనేవి పెడుతూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ ఇంతటితో అయిపోతుందండి. అలాగే మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.